సాధారణంగా జైల్లో ఉన్నటువంటి నిందితులని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు లేదా వాళ్ళని కలవడానికి వెళ్ళని ములాఖత్ అంటారు. అలా వెళ్ళినటువంటి వాళ్ళ ఫోటో తీయడం సహజంగా జరుగుతుంటుంది. కూర్చోబెట్టి ఫోటో తీస్తారు. వాళ్ళకి సంబంధించి అక్కడ రేపు పొద్దున ఏదన్నా తేడా వచ్చినప్పుడు అతను ఏ ఆత్మహత్యా ప్రయత్నమో లేకపోతే అతనికి ఏదైనా గాయం అవడమో లేదా అతని ఫుడ్లో ఏదైనా తేడా వచ్చి వీళ్ళు ఇచ్చినటువంటి దానివల్ల ఏదైనా తేడా వస్తే ఆ తర్వాత ఆధారాల కోసం అదంతా పెడతారు. కానీ జగన్ని భవిష్యత్తులో ఏడిపించడానికి ప్లాన్ చేశారా, లేకపోతే ఇంతకుముందు ఏదైతే చెంచులు కూడా జైలు నుండి బయటకు వచ్చే విజువల్స్ని ప్రొజెక్ట్ చేసేవాళ్ళు, ఇప్పుడు అది వర్కౌట్ కావట్లేదు కాబట్టి, అది చాలా కాలం అయిపోయింది కాబట్టి ఇక్కడ కటకటాలకి అవతల పక్క నుంచి ఫోటో తీశారట. ఇది జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. అంటే నన్ను అవమానించడానికే చేశారు అన్నటువంటి పాయింట్ని చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు. ఇది చంద్రబాబు స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇంతవరకు ఇట్లాంటి విధంగా అవమానించాలంటే రేపో మాపు ఈ ఫోటోలు ఏమన్నా తెలుగుదేశం గ్రూపుల్లో సర్క్యులేట్ చేస్తారేమో చూడాల్సిన అవసరం ఉంది. ఒక మాజీ ముఖ్యమంత్రిని నేను అవమానించడం కోసం కెమెరాలో లోపలికి పోవడానికి ఒకసారి ఫోటో తీసుకుంటారు. మామూలుగా ఎవరైనా కూడా కూర్చోబెట్టి లోపలికి తీసుకొని పోయి కూర్చోబెట్టి ఎవరికైనా కూడా ఫోటో తీసి పంపిస్తారు. ఫోటో తీసి తర్వాత పంపిస్తారు. కేవలం నన్ను అవమానించాలని సేడిస్టిక్ మెంటాలిటీ చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఉంటుందని చెప్పడానికి చెప్తా ఉన్నా. నన్ను గ్రిల్ బయట నిలబెట్టించి గ్రిల్ బయటనే ఫోటో ఇలా తీస్తున్నారు. నేను అడిగినా, ఇది మామూలుగా అందరికీ ఇదే మాదిరిగానే తీస్తారా అని. పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ మేము తీసుకొస్తే ఇక్కడ అవమానించే కార్యక్రమం ఎవరికి మాదిరిగా చేయరంట. నేను అడిగిన సూపరింటెండెంట్ ఏమన్నా అందరికీ ఇదే మాదిరిగానే చేస్తారా అని. లేదు సార్, అందరినీ మామూలుగా అయితే కూర్చోబెడతాము, మీరు కాబట్టి నిలబెట్టించి మాదిరిగా చేయాలా అని చెప్పి ఆదేశాలు వచ్చినాయి సార్ అంటారు. ఏమి సెడిజం అంటే ఇది. నేను చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నా, రేపు పొద్దున ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదు చంద్రబాబు అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా. ఏదైతే తప్పుడు సాంప్రదాయాన్ని మీరు మొదలెడతా ఉన్నారో ఇవే రేపొద్దున రెండింతలై మీకు చుట్టుకుంటాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఇవాళ చెప్తా ఉన్నాను.